యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నేనుండగా వాళ్ళ ప్లాన్స్ ఏవి వర్కౌట్ కావు. ఇలా చెప్పే దానికి కడుపు రాకుండా చేస్తానని చెప్పి నాకు కడుపు రాకుండా చేసావు. అసలు ఈ న్యూసెన్స్ కంతా నువ్వే కారణం మామ్. మాటలు మాత్రం కోటలు దాటుతాయి, ఫలితం మాత్రం శూన్యం. టైం ఎప్పుడు ఒకవైపే ఉండదు బేటీ. ఇప్పుడు వాళ్ళ టైం నడవని, మన టైం వచ్చే వరకు వెయిట్ చేయి. అదే ఎప్పుడొస్తుంది? ఆల్మోస్ట్ వచ్చేసినట్టే బేటీ. ఏమంటున్నావు మామ్? ఎవరు ఊహించని విధంగా ఆ అనుని అటాక్ చేసే ఆయుధం ఒకటి రెడీ చేశాను. దాన్ని కరెక్ట్ టైంలో యూజ్ చేయడం మాత్రమే మిగిలుంది. ఆ తర్వాతంతా మనకి అనుకూలంగా ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంటుంది. ఏంటి ఆయుధం మామ్? ముందే తెలిస్తే థ్రిల్ మిస్ అవుతావు బేటీ. జస్ట్ వెయిట్ అండ్ వాచ్. అప్పుడు నువ్వే యు ఆర్ సో గ్రేట్ మామ్ అని ఒప్పుకుంటావు. ఈ ఇంటికి వారసుడు లేడు అనే లోటును నువ్వే పూడ్చగలదానివి. వర్ధన్ కుటుంబ వారసుణ్ణి ఈ చేతులతో ఎత్తుకుని మురిసిపోవాలి. నా ఆశ తీరుస్తావాను? అను, is everything okay? ఓకే సార్. అమ్మా నీతో ఏదో మాట్లాడాలంది. దేని గురించి? దాని గురించి ఎందుకు అడుగుతారులేండి. ఏంటో అత్త ఆశలు కోడలి కష్టాలు అన్నట్టుంది. ఆశలేంటి, కష్టాలేంటి? అసలు అమ్మ దేని గురించి మాట్లాడిందో చెప్పు. అబ్బా, ఇప్పుడు తెలుసుకుని మాత్రం ఏం చేస్తారు సార్? మీరేమైనా ఆరుస్తారా తేరుస్తారా? అరే, అసలు విషయం ఏంటో తెలిస్తేనే కదా నేను చేయగలను లేదో చెప్పేది. అత్తమ్మకి పాపం చాలా బోరింగ్గా ఉందంట. ఖాళీగా లేకుండా ఉండేంత కాలక్షేపం కావాలి అంటున్నారు. అది నిజమే. ఎవరి వర్క్స్లో వాళ్ళు బిజీగా ఉంటున్నాం. తనకి బోరింగ్గానే ఉంటుంది. ఓ పని చేద్దాం. ఏంటి? రేపు మన ఇద్దరం కలిసి కలిసి సిటీకి దూరంగా ఓ రిసార్ట్ ఉంది. రిసార్టా? రిసార్ట్లో చాలా పెద్ద లైబ్రరీ ఉంది. ఆ లైబ్రరీలో అమ్మకి టైంపాస్ అయ్యే బుక్స్ చాలా దొరుకుతాయి. అవి తీసుకొచ్చేస్తే హ్యాపీగా ఫీల్ అవుతుంది. లైబ్రరీయా? బుక్స్ గుడ్ ఐడియా కదా? గాడ్ ద గుడ్ ఐడియా. అత్తం అడిగిన కాలక్షేపం అది కాదు. మరేంటి? ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకి పెళ్లిళ్ళు చేసేశాక, బాధ్యతలన్నీ తీరిపోయాక ఎలా కాలక్షేపం చెయ్యాలి అనుకుంటారు? ఎలా అంటే ఎలా? తీర్థయాత్రలు అవి చేస్తారు అంతేగా. రేపే అమ్మతో మాట్లాడి ఎక్కడికి వెళ్ళాలనుకుంటుందో తెలుసుకో, అరేంజ్ చేసేద్దాం. అత్తమ్మని కాదు, మిమ్మల్ని పంపించాలి తీర్థయాత్రలకి. నన్నా? దేనికి? ఇంకా దేనికి? సన్యాసం పుచ్చుకోవడానికి. అను, నాకు అర్థమయ్యేటట్టుగా చెప్పు. నా గెస్ రాంగ్ అంటావు. నువ్వే చెప్పు.
అమ్మ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది? ఆ అమ్మ అనే పిలుపు. ఇచ్చేద్దాం. ఏమన్నారు? ఇచ్చేద్దాం. అత్తమ్మని నాన్నమ్మని చేసేద్దామన్నారా? అంటే అది ఏదో ఫ్లోలో అలా అనేసాను. డోంట్ మైండ్. బాగుంది వరుస. అత్తమ్మేమో మనవళ్ళు మనవరాళ్ళు కావాలి మా ఇండిట్ అంటుంది, మీరేమో డోంట్ మైండ్ అంటున్నారు. మధ్యలో నా మైండ్ పోతుంది. నువ్వంత స్ట్రెస్ తీసుకోకను. స్ట్రెస్ తీసుకోవద్దా? భలే చెప్పారు. అదే నా ప్లేస్లో మీ అను ఉండుంటే ఏం చేసేదో తెలుసా? ఏం చేసేది? సార్ మరే అత్తమ్మకి మనవడో మనవరాలో కావాలంట సార్. అందుకని మీరు నేను కొన్ని రోజులు ఆఫీస్ వర్క్స్ అన్నీ పక్కన పెట్టి నాతోనే టైం స్పెండ్ చేయాలి. అంటే మనల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయకుండా అట్లీస్ట్ ఫోన్ కాల్స్ కూడా రాకుండా మనిద్దరమే పర్సనల్గా ప్రైవేట్గా లోన్లీగా రొమాంటిక్గా టైం స్పెండ్ చేయాలి. అర్థమైందా? ఏం మాట్లాడారేంటి సార్? అది బస్తీలో నన్ను బ్లాక్ చేసి ఆడుకున్నారుగా, ఇది రివెంజ్. చెప్పండి, అత్తమ్మకి ఫస్ట్ మనవణ్ణిద్దామా మనవరాల్నిద్దామా? అదే మీకు ఫస్ట్ పాప కావాలా లేక బాబు కావాలా అని అడుగుతున్నాను.
అదే అను అయితే ఎలాగే మిమ్మల్ని లాక్ చేసి కూల్గా అడిగేది కదా. ఆ, ఆ, అవును. ఆ, మరి అత్తమ్మకి ఏం చెప్పమంటారు? ఆ, అది ఆ? మార్నింగ్ ఆలోచిద్దాం. ఆహా. నేను ఫ్రెష్ అప్ అయ్యేస్తాను. ఫ్రెష్ అప్ ఇందాకే అయ్యారుగా. ఆ, ఆ, అవును కదా, కంగారులో మర్చిపోయాను. కంగారు దేనికి సార్? ఆహా, కంగారు కాదు, కాల్ ఆహా. కాల్ మాట్లాడొస్తాను. సారీ సార్, మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నాను కదూ. ఇప్పటికిప్పుడు నేనే మీ అను అని చెప్పి మీకెప్పటికీ దూరం కానంత దగ్గరైపోవాలనుంది. అత్తమ్మ కోరిక ప్రకారం ఈ ఇంటికో వారసుణ్ణి, మన ప్రేమకి ప్రతిరూపాన్ని కనాలనుంది. కానీ మీ క్షేమం కోసం ఈ భారం మోయక తప్పట్లేదు. నేను అనుకున్నట్లే అంతా జరిగితే భవిష్యత్తులో సంతోషాలన్నీ మనవే. ఆ రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటాను. మేడం, అను మేడంని కలవడానికి ఎవరు వచ్చారు? లోపలికి పంపించమంటారా? ఇంత ఉదయాన్నే ఎవరొచ్చారు? సరే పంపించు. మేడం గారి కోసం విజిటర్స్ కూడా వస్తున్నారు. ఎవరే ఉంటారు? ఏమోలే. నమస్తే మేడం. నువ్వు అను ఫ్రెండ్ రమ్యవి కదూ? అవును మేడం. యా, లాంగ్ బ్యాక్ చూశాను. ఆఫీస్ కూడా మానేసినట్టున్నారు. కూర్చోండి. పర్వాలేదు సార్. ఎలా ఉన్నావమ్మా? నిన్ను చూసి చాలా రోజులైంది. మన బస్తీలో కూడా కనిపించలేదు. నిజానికి నేనొక సమస్యలో ఉన్నాను మేడం. అనుని ఆర్య సార్ని సహాయం అడగడానికి ఇక్కడికొచ్చాను. అలాగా, ఉండు పిలుస్తాను. గోపి, ఈరోజు నాకు చాలా సంతోషంగా ఉంది సార్. అదిగో ఆర్య వాళ్ళొస్తున్నారు. రమ్య, అసలేమైపోయావే? కాల్ లేదు, మెసేజ్ లేదు, ఎక్కడున్నావో తెలీదు. సంపదేమో నీకేదో కాలేజ్లో పేజీ సీట్ వచ్చి వెళ్ళావని చెప్పాడు. నాతో ఒక్క మాట కూడా చెప్పాలనిపించలేదా? కొత్త ఫ్రెండ్స్ అంతా యాడ్ అయి ఉంటారు, అందుకే నన్ను మర్చిపోయావు అనుకున్నాను. అందుకే నేను కూడా కోపంగా ఉండిపోయాను. ఇన్ని రోజులకు గానీ నీకు ఈ ఫ్రెండ్ గుర్తుకు రాలేదా? ఇడియట్. ఐఎమ్ సో సారీ అను. నిన్ను చాలా బాధ పెట్టాను కదా. నీ సారీలు నాకేం అక్కర్లేదు. అసలు నీతో మాట్లాడకూడదే. నీ కోపంలో అర్థం ఉందను, కానీ నా పరిస్థితి విన్నావంటే నేనెందుకు దూరంగా ఉన్నానో నీకే అర్థమవుతుంది. ఏమైందే? ఎందుకు అలా అంటున్నావు? ఇంతకీ తనెవరు?
తన పేరు రోహిత్. హాయ్ అండి. హాయ్. తను నా క్లాస్మేట్ అను. మేమిద్దరం ఒకరినొకరు ఇష్టపడ్డాం. ఓహో, అర్థమైంది. అంటే డైరెక్ట్ వెడ్డింగ్ కార్డుతో వచ్చేసావన్నమాట. నాకంత అదృష్టం లేదను. రమ్య, ఏమైందే? రోహిత్ వాళ్ళ నాన్నకి మా పెళ్లి ఇష్టం లేదు. వాళ్ళ స్థాయికి తగనని నన్ను కాదన్నారు. కానీ రోహిత్ వాళ్ళని ఎదిరించి అన్నింటినీ వదిలేసి నా కోసం వచ్చేశాడు. వాళ్ళ నాన్నగారికి చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండడంతో మమ్మల్ని విడదీయడానికి చాలా రకాలుగా ప్రయత్నించారు. అందుకే మేమిద్దరం సీక్రెట్గా ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు మా గురించి తెలుసుకొని తన పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో ఏవేవో కేసులు పెట్టి మమ్మల్ని దూరం చేయాలని చూస్తున్నారను. ఏం చేయాలో తెలియక ఆర్య సార్ ఈ విషయంలో మాకు హెల్ప్ చేస్తారనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చాం. ప్లీజ్ అను, మీరే మమ్మల్ని సేవ్ చేయాలి. చచా, ఊరుకో. ఏంటి ఇది? నేనెవరో పరాయి దానిలాగా రిక్వెస్ట్ చేస్తున్నావేంటి? నువ్వింతగా అడగాలా? అసలు నువ్వు ఈ పని ఎప్పుడో చేయాల్సింది. ఇప్పటికే చాలా లేట్ చేసావు. మొద్దు రా. చూసారా సార్, రమ్య తనకి హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేస్తుంది. తను మనకి ఎంత హెల్ప్ చేయలేదు. ఇప్పుడు తన లవ్కి మనం హెల్ప్ చేయలేమా? మీరు తలుచుకుంటే ఎంతసేపు చెప్పండి. అదే సార్, వాళ్ళకి మీ మీరు మీరు ఒక మాట ధైర్యం చెప్తే బాగుంటుంది. మీ బాడీ గురించి చాలా విన్నాను. ప్రేమ విలువ తెలిసిన మీరే మా ప్రేమ నిలబెడతారనే నమ్మకంతో మీ దగ్గరికి వచ్చాను సార్. యా, నమ్మకం ఏ రిలేషన్లోనైనా అది చాలా ఇంపార్టెంట్. తన ప్రేమ మీద నమ్మకంతో అందరినీ వదులుకుని ఇక్కడి వరకు వచ్చాం. అలాగే నీ ప్రేమ మీద నమ్మకంతో తను ప్రాబ్లంకి ఎదురు నిలబడింది. దట్స్ గ్రేట్. డోంట్ వరీ, మీకు సపోర్ట్గా నేనుంటాను.
ఏంటి ఆర్య అందరూ అంత సీరియస్గా ఉన్నారు?